రెడీ. హరి ఎక్కడికి వెళ్తున్నావు? నేను అమ్మను వెళ్తున్నా. ఎందుకు? చూడమ్మ ఊరికే. ఎందుకంటే మాకు 17th లాస్ట్ ఎగ్జామ్. మధ్యాహ్నం నుంచి పార్టీ చేసుకున్నాము. 18 నుంచి మాకు హాలిడేస్. ఈరోజు 20 సండే. మేమైతే అమ్మమ్మ ఊరికి వెళ్ళబోతున్నాం. అది కూడా ట్రైన్ లో. చూద్దాం ఏం విష్ణు అంతే. ఏం చేస్తాం అంట ఈరోజు. ఇవి తీసేసావింది. అయితే ఫోన్ నేను ఏ డ్రెస్లు పెట్టుకున్నాను దాంట్లో కలిపి మరబెట్టి పెట్టా. ఓకే, అక్కడికి వెళ్ళినాక గొడవ చేయమాకండి. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము బాపట్ల. అసలు ఫస్ట్ టైం నేను బాపట్ల వెళ్తున్నామా? అక్కడే ట్రైన్. అయితే ఫస్ట్ టైం నేను ఊరికి. అది కూడా మా నాన్న పర్మిషన్ తో నెట్ వేసాడు దీనికి ఫస్ట్ టైం. అది కూడా నేను ఊరికి ఇంకా వేయలేదు మమ్మీ. వైఫై అనే నెట్వర్క్ అనే నెట్ అంటే షటిల్ నెట్ అనుకుంటున్నా. ఇలా ఉంటుంది. సో మరి ట్రైన్ లో వీళ్ళ అల్లరి చూడాలి అనుకుంటే వీడియో చివరి దాకా చూసేయండి. మరి విష్ణు బ్యాగ్, మమ్మీ బ్యాగ్, నా బ్యాగ్. అవును మమ్మీ బ్యాగ్. ముగ్గురు 3 బ్యాగులు. అవును, మరి మా జర్నీ చూడాలి అనుకుంటే వీడియో చివరి దాకా చూసేయండి. ఇప్పుడైతే బాపట్ల బయలుదేరుతున్నాం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ టింగ్ టింగ్ కొట్టండి. చెప్పేసి అసలేం మార్చుకోలేదండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బ్లాగ్ తీకైతే చాలా రోజులు అయిపోయింది అనమాట. నేను వీడియో పెట్టగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను పెట్టలేదన్నమాట వీడియో. మళ్ళీ ఇవాళ నుంచి డైలీ వీడియో అయితే వస్తుందన్నమాట. బ్లాగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సెలవులకి. అక్కడ డైలీ ఒక వ్లాగ్ అయితే నేను పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. సో మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మళ్ళీ బాపట్ల అయితే కలుద్దాం. బాయ్. ఇప్పుడైతే మేము బస్సులో ఉన్నాం. ఎందుకంటే బాపట్ల నుంచి బస్సులో వెళ్తున్నాం. డాడీ అయితే బైక్లో వస్తున్నాడు. ఎందుకంటే ట్రైన్ చూపించాలి కదా మాకు, ఏ ట్రైన్ వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పడానికి మా డాడీ వస్తున్నాడు. ఇప్పుడైతే మేము బస్సులో ఉన్నాము. చేరుకున్న తర్వాత ఎలా ఉండిద్ది, మా ట్రైన్లో ఎలా గొడవ, విష్ణు చూడండి ఏం చేస్తుందో, అవన్నీ మీకు చూపిస్తాను. సో గైస్, ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. ఇక్కడ అయితే నాకు ఒక్కదానికి టికెట్ తీసుకుంటున్నారు. మమ్మీకి విష్ణుకి రిజర్వేషన్ అయింది, నాకు ఒక్కదానికి రిజర్వేషన్ అవ్వలేదని డాడీ నాకు టికెట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మేమైతే రైల్వే స్టేషన్లో ఉన్నాము. రైల్వే స్టేషన్లో మా రైలు వచ్చింది, అప్పుడు మేము వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు మమ్మీ వీడియో తీసుద్ది, చూసేయండి. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే అమ్మమ్మకి అనమాట. ఈ 2 బ్యాగులు, కింద ఉన్న బ్యాగ్ మమ్మీది, అటు సైడ్ ఉన్నది నాది. ఇప్పుడు మమ్మీ ట్రైన్ టికెట్స్ చూపిస్తుంది. ఇప్పుడైతే మా ట్రైన్ జర్నీ మొదలైద్ది అనమాట. మళ్ళీ ఎక్కడ? గుంటూరా విజయవాడ? గుంటూరా విజయవాడ. ఫుడ్ విజయవాడలో ఫుడ్ వస్తుంది. మళ్ళీ 4 గంటలకి తాతయ్య దగ్గర ఉంటే తాతయ్య వెళ్ళిపోతే ఖమ్మంలో ఉంటుంది. తాతయ్య ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి బస్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. సో గాయస్, ఇప్పుడైతే ఇంకా ట్రైన్ ఎక్కి కూర్చున్నాం అనమాట. మాకైతే వేరు వేరు బెత్తులు అయితే వచ్చాయి. సో కానీ అందరం ఒకే చోట కూర్చున్నాము.
విజయవాడలో మనం అక్కడ కూర్చుందాము తినేసి. అక్కడ తినాలి కదా. మరి నీ సీట్ లో కూర్చోవు నువ్వు? ఆ బార్ మొత్తం కూర్చుందాం మనం ఆ సీట్ లో. ఇక్కడ వేడిగా ఉంది, ఇక్కడ తినలేము. అక్కడ తిన్నాక ఇటు వచ్చి కూర్చోండి కావాలంటే. అక్కడ చాటుకుంటుంది, ఇక్కడ బాగోదు, అందరు చూస్తారు. సరే విష్ణు, ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. నేను ఆడ కూర్చొని వస్తా. చన్నా మసాలా. సో మా కర్రీ మరి అలాగే ఇంట్లో ఉన్న స్కూల్లో ఇస్తారా? సో అదనమాట గాయస్, మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కాము. ఖమ్మంకి వచ్చేసి ఖమ్మంలో దిగిపోతాము. అక్కడ మా నాన్న వస్తాడు అనమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. సో విజయవాడలో అయితే లంచ్ వస్తుంది. అందులోకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్నది నేను విజయవాడ వచ్చిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. విజయవాడ రావడానికి ఇంకా 2 స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వచ్చింది, ఇంకొకటి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే వస్తుంది. సో మేము బయట నుంచి అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఫుడ్ అయితే. సో ఆ ఫుడ్ ఏమేమి తినబోతున్నాం అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే ఓకే గాయస్, మళ్ళీ ఫుడ్ వచ్చిన తర్వాత చూపిస్తాను. అమ్మ ఇది మందేగా తాగచ్చుగా? మందే. సో గాయస్, ఇక్కడ విజయవాడ బ్రిడ్జ్ దగ్గర ఆపేసారు అనమాట. విష్ణు ఏంటి గ్రీన్ మూవ్ అవుతుంది, మన మూవ్ అవుతుంది. గంగామాత గంగామాత అందుకే నేను వేసాం. మన ఏడ కనిపిస్తున్నాయి చేపలు? చూడండి మధ్యలో అయ్యే ఏర్పడినాయి అంతే, ఎవరు కట్టలేరు అట్లా. అంటే లోపల అయ్యి రాళ్ళు పైకి వచ్చినాయి అంతే. వెనక్కి సో గాయస్, ఇందాకైతే ఫుడ్ చూపించాను కదా. ఒకటేమో చికెన్ కర్రీ, మష్రూమ్ కర్రీ, వైట్ రైస్, పెరుగన్నం కూడా వచ్చింది. సో తినేసి మేము ఇంకా విష్ణు హరి పడుకున్నారు. విష్ణు అయితే ఫోన్ చూస్తుంది, హరి అయితే ఆల్మోస్ట్ నిద్రపోయిందనమాట. ఇక్కడైతే నేను ఇంకా నుంచొని ఉన్నాను వాళ్ళిద్దరికి కాపలాగా. వీడియో అయితే చూడండి. ఇప్పుడే ఖమ్మంలో దిగామన్నమాట. సో నెక్స్ట్ మా తాత వచ్చి వెయిట్ చేసి నెక్స్ట్ కార్లో ఇంటికి వెళ్తాం. చెమటలు ఫుల్ ఇల్లు నిద్రపో ఫైనల్లీ వచ్చేసాం అనమాట. చాలా రోజుల తర్వాత ఇవ్వాలి తీయటం మళ్ళీ.